संतोष देवी जी का एक्सपीरियंस। ब्रह्म कुमारी संतोष बहन, बाबा ने मुझे संतुष्ट मणि बनाया। बाबा नन्नु संतुष्ट मणिगा तैयार చేశారు। मेरे में रावलपिंडी, अब पाकिस्तान में के धार्मिक परिवार में हुआ। रावलपिंडी के धार्मिक हुआ। बाल्यकाल से ही मेरी रुचि धार्मिक पुस्तकें पढ़ने, मंदिर में जाने तथा व्रत एवं पूजन करने में अधिक रहती थी। भगवान कौन है और कहाँ है, यह प्रश्न सदा मन में उठता था और भगवान को पाने की तीव्र इच्छा बनी रहती थी। అయితే సంతోష్ దీది ప్రజెంట్ ఏదైతే పాకిస్తాన్ ఉందో అక్కడ రావల్పిండి అనేటటువంటి ధార్మిక పరివారంలో, అంటే రావల్పిండి అనే చోట ధార్మిక పరివారంలో జన్మ తీసుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి తనకి ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవడము, మందిరాలకు వెళ్ళడము, వ్రతాలు పూజలు చేయడము చాలా ఉండేదన్నమాట. అంటే భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఈ ప్రశ్నలు ఎప్పుడు తన మనసులో వస్తూ ఉండేవి. భగవంతుడిని పొందాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక దీది గారికి ఉండేది. भारत के विभाजन के बाद हमारा श्रीरामपुर माना महाराष्ट्र आना हुआ। मेरी लौकिक 3 बहनें और एक भाई मुंबई में रहने लगे थे। తర్వాత 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశము పాకిస్తాన్ విభజించబడిన తర్వాత శ్రీరాంపూర్ మహారాష్ట్రలో ఉందన్నమాట, అక్కడికి రావడం జరిగింది. అయితే దీది గారి యొక్క ముగ్గురు అన్న అంటే అక్క చెల్లెళ్ళు అలాగే ఒక అన్నయ్య అందరూ కూడా బాంబేలో ఉండేవారంట. मेरी बड़ी लौकिक बहन जयवंती अपने पति के देहांत के कारण अशांत थी। उन्हीं दिनों वह जहाँ रहती थी वहां ब्रह्म कुमारी बहनें सेवा केंद्र के लिए मकान देखने आई। అయితే సంతోష్ దీది యొక్క పెద్ద అక్క అన్నమాట జయవంతి. వాళ్ళ పతి చనిపోయిన కారణంగా చాలా దుఃఖిగా ఉన్నారు. అయితే ఆ ముందే చోట అన్నమాట బ్రహ్మకుమారి అక్కలు సేవా కేంద్రం చూడడానికి ఇల్లు వెతుకుతూ ఉన్నారంట. ज्ञान की बातें बहन को अच्छी लगी। उन्हीं दिनों वह जहाँ रहती थी वहां ब्रह्म कुमारी बहनें सेवा केंद्र के लिए मकान देखने आई। ज्ञान की बातें बहन को अच्छी लगी और वह ज्ञान मार्ग पर चल पड़ी। धीरे धीरे लौकिक माता जी मेरी दूसरी 2 बहनें भाई और भाभी भी ज्ञान मार्ग पर चलने लगे। అయితే ఫస్ట్ అన్నమాట ఆ దీది ఎక్కడైతే ఉండేవారో అక్కడ అన్నమాట వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర బ్రహ్మకుమారి అక్కలు వెళ్ళి వాళ్ళ జ్ఞానం చెప్తే జ్ఞానం విషయాలు బాగా అనిపించి ఆవిడ ఫస్ట్ జ్ఞానంలోకి వచ్చారు. తర్వాత వాళ్ళ లౌకిక తల్లి ఇద్దరు అంటే అక్కలు ఒక అన్నయ్య అందరూ కలిసి జ్ఞానంలోకి, అంటే వాళ్ళ వదిన గారు అందరూ కూడా అన్నమాట జ్ఞానంలోకి రావడము మొదలు పెట్టారు. ప్రథమ ములాకాత్ మాతేశ్వరి చేసే, అయితే దీది ఫస్ట్ मातेश्वरी मम्मा तो కలిసారంట. मैं 11वीं कक्षा का इम्तिहान देकर छुट्टियों में लौकिक बहन के पास मुंबई गई। तब मातेश्वरी जी भी मुंबई आई हुई थी। मेरी बहन ने मुझे कहा चलो मातेश्वरी जी से मिलने चलते हैं। అయితే ఫస్ట్ టైం అన్నమాట 11th స్టాండర్డ్ అంటే ఇంటర్ ఎగ్జామ్ ఇచ్చి సెలవుల్లో ఉన్నప్పుడు లౌకిక అక్క దగ్గరికి బాంబేకి వెళ్ళారనమాట. అయితే అప్పుడు మాతేశ్వరి బాంబే వచ్చారు, మమ్మ బాంబే వచ్చి ఉన్నారనమాట. అయితే వాళ్ళ అక్క అన్నారనమాట, పద నేను నీకు మమ్మతో కల్పిస్తాను అని చెప్పేసి. लौकिक बहन के आग्रह पर मैं उनके साथ मातेश्वरी जी से मिलने गई। मातेश्वरी जी का व्यक्तित्व अद्भुत तथा ओजस्वी था। उन्हें देखते ही मुझे प्रेम तथा शांति की अनुभूति हुई। उन्होंने मुझे पूछा कि आपका नाम क्या है। అయితే మమ్మని కలవడానికి తీసుకెళ్లారన్నమాట వాళ్ళ అక్కయ్య. మాతేశ్వరి జీని చూసిన వెంటనే తన వ్యక్తిత్వము ఎంత అద్భుతంగా తేజస్విగా కనిపించిందంటే ఫస్ట్ టైమే చాలా ప్రేమ చాలా శాంతి అనేది మమ్మ ద్వారా దేవి గారికి అనుభవం అయ్యింది. అయితే దీవిని చూసి మమ్మ అడిగారనమాట, నీ పేరేంటి అని. मैंने कहा संतोष। फिर उन्होंने पूछा कि क्या आपको पता है कि संतोष देने वाला कौन है, संतोष कैसे प्राप्त कर सकते। मैं मुस्कुराती रही. అంటే నీ పేరేంటి అని మమ్మ అడిగితే సంతోష్ అని చెప్పారనమాట. అయితే మమ్మ అడిగారనమాట, అసలు సంతోషము ఎలా చేస్తారు,
సంతోషం ఇచ్చేవారిని ఏమంటారు, నీకు సంతోషం ఎలా ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అడిగారట. అయితే దీని ఏం మాట్లాడలేదన్నమాట, నవ్వుతూ ఊరుకున్నారు. मातेश्वरी जी ने वात्सल्य बरसाते हुए कहा कि 7 दिन का कोर्स करो तो संतोष देने वाले परमात्मा शिव का परिचय हो जाएगा. చాలా ప్రేమగా అన్నమాట దీదికి చెప్పారు, నువ్వు 7 days కోర్స్ తీసుకో, అప్పుడు నిజంగా సంతోషం ఇచ్చేటటువంటి పరమాత్మ శివ పరిచయం అనేది నీకు లభిస్తుంది అని. फिर मुझसे पूछा आपके जीवन का लक्ष्य क्या है. मैंने कहा मैं वकील बनना चाहती हूँ. అడిగారనమాట, మరి నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని. అయితే దాది చెప్పారనమాట, నేను వకీల్ కావాలనుకుంటున్నాను, లాయర్ కావాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారంట. मुस्कुराते हुए मातेश्वरी जी ने कहा क्या काले कोट वाला वकील बनेगी. आपकी तो ज्ञान धारण कर ईश्वरी सेवक आपको तो ज्ञान धारण कर ईश्वरी सेवा करनी है. అంటే మమ్మ నవ్వుతూ అన్నారనమాట, నల్ల కోటు వేసుకుని వకీల్గా అవుతావా నువ్వు అని. మీరైతే మంచిగా జ్ఞానాన్ని ధారణ చేసి అందరికీ జ్ఞానం చెప్పేవారిగా కావాలి అని మమ్మ చెప్పారంట సంతోష్ దీదీకి. हाथ कभी छोड़ना नहीं. विदाई लेते समय सभी ने मातेश्वरी जी के हाथ में हाथ दिया तो मैंने भी अपना हाथ उनके हाथ में दे दिया. उन्होंने मेरा हाथ पकड़ लिया और कहा अभी आपके मम्मा के हाथ में हाथ दिया है, आपने मम्मा के हाथ में हाथ दिया है, यह हाथ कभी नहीं छोड़ना. उस अलौकिक मुलाकात की मुझ पर बहुत गहरी छाप पड़ी. వెళ్ళిపోయే సమయంలో అందరూ కూడా మమ్మకి చేతిలో చేయి పెట్టి అందరూ వీడుకొని తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే దీది కూడా మమ్మ చేతిలో చేయి పెట్టుకుంటే, అయితే మమ్మ గట్టిగా పట్టుకున్నారంట. పట్టుకుని దీదీతో అన్నారు, సంతోష్ దీదీతో, ఈ చెయ్యి ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు అని చెప్పేసి. ఆ రకంగా అలౌకికంగా మమ్మతో ఫస్ట్ టైం కలిసినప్పుడే ఒక్కొక్క ముద్ర అనేది దీదీకి మనసులో పడిపోయింది. मेरी रुचि बढ़ती गई. महाविद्यालय के प्रथम वर्ष के इम्तिहान के बाद मैं मुंबई गई तो बार बार वही दृश्य मुझे याद आता कि मैंने मातेश्वरी जी के हाथ में हाथ दिया, इसलिए मुझे ज्ञान में रुचि लेनी है. అయితే మహావిద్యాలయం ఫస్ట్ ఇయర్ అన్నమాట, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బొంబాయి వెళ్ళిపోయారు మళ్ళీ. అయితే బొంబాయి వెళ్ళిపోయినా పదే పదే మమ్మ చేతిలో చేయి పెట్టి ఏదైతే ప్రామిస్ చేశారో, నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టుకొని మమ్మ చెప్పారు, అదే పదే పదే దృశ్యము దీదీకి కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. ఇంకేమనిపిస్తుంటే, నేను చెప్పాను కాబట్టి జ్ఞానంలో ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పేసి అనిపించింది. मैं कभी सायन सेवा केंद्र पर जाती और कभी रीगल में जाती थी जहां पुष्प शांता दादी तथा प्रकाश मण दादी रहती थी. उनसे ज्ञान चर्चा करती थी. उनका ज्ञान समझाने का तरीका बहुत ही सरल और रोचक था. दिल करता था कि ज्ञान की बातें सुनते ही रहे. पढ़ाई के प्रति लगन होने से मेरा ईश्वरीय महावाक्यों से प्यार बढ़ता ही गया. అయితే అప్పుడప్పుడు అన్నమాట సాయం సేవా కేంద్రానికి వెళ్తూ ఉండేవారు, లేదా ఒక్కొక్కసారి రీగల్ అక్కడ కూడా ఉండేది, అక్కడికి వెళ్ళేవారు. అక్కడేమో పుష్పశాంత దాది మరియు ప్రకాష్ మణి దాది, మన ఫస్ట్ చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారి అంటే మమ్మ బాబా తర్వాత ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. పుష్పశాంత దాది ప్రకాష్ మణి దాది ఉండేవారు. వారితో జ్ఞాన చర్చ చేస్తూ ఉంటే అది బాగా అనిపించింది. అంటే వారి జ్ఞానం అర్థం చేయించేటటువంటి పద్ధతి చాలా సరళంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదన్నమాట. అంటే మనసులో అనిపించేది అనమాట, వాళ్ళు చెప్పే జ్ఞానం అలాగే వింటూ కూర్చుంటే బాగుండాలి. చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట దీదీకి. కాబట్టి ఈశ్వరి మహావాక్యాల పట్ల కూడా చాలా ప్రేమ అనేది పెరుగుతూ వచ్చింది. ఆబు पर्वत की ओर सन 1965 में मुझे ब्रजेंद्रा दादी के साथ माउंट आबू जाने का परम सौभाग्य प्राप्त हुआ. जब पांडव भवन पहुंचे तो वहां का शांति और पवित्र वातावरण भाने लगा. 2 घंटे के बाद हम बाबा से मिलने कमरे में गए. అంటే 1965 లో బ్రిజేంద్ర దాది అంటే ఎవరు, బ్రహ్మబాబా పుత్రవధు, అంటే బ్రహ్మబాబా యొక్క లౌకిక కోడలు అన్నమాట, పెద్ద అబ్బాయి వాళ్ళ కోడలు, వాళ్ళ వైపు. అయితే తను మౌంట్ ఆబూకి తీసుకెళ్లారనమాట. ఎప్పుడైతే పాండవ భవన్కి చేరుకున్నారో అక్కడ శాంతి మరియు పవిత్ర వాతావరణము దీదీకి చాలా, అంటే అక్కడ ఉన్నటువంటి శాంతి యొక్క పవిత్ర వాతావరణం దీదీకి చాలా బాగా అనిపించింది. 2 గంటల తర్వాత బాబాతో కలవడానికి రూమ్ లోకి తీసుకెళ్లారు.
पहली मुलाकात में बाबा ने शक्तिशाली दृष्टि दी और कहा, मीठी बच्ची पहुंच गई हो ना बाबा के पास। बाबा के मस्तक पर मुझे दिव्य प्रकाश दिखाई दिया। उनका चेहरा चंद्रा सा चमक रहा था, क्योंकि ज्ञान सूर्य स्वयं उनमें प्रविष्ट था। पिताश्री जी के प्रथम मिलन ने मेरे मन को मोह लिया और अमिट छाप लगा दी। అయితే ఫస్ట్ టైం అన్నమాట బాబాని కలిసిన వెంటనే బాబా శక్తిశాలి దృష్టి ఇచ్చారు. ఇంకేమన్నారంటే వచ్చేసావా బాబాని కలవడానికి అని చెప్పేసి. అంటే ఫస్ట్ టైం బాబా యొక్క ముఖము ఎలా మెరిసిపోతున్న ఒక చంద్రుడి లాగా కనిపించిందంట. ఎందుకంటే జ్ఞాన సూర్యుడు స్వయం పరమాత్మ ఆయనలో ఉన్నారు కాబట్టి. అంటే పితాశ్రీజీతో మొట్టమొదట కలుసుకున్న తర్వాత నా మనసు బాగా అన్నమాట అంటే ఆకర్షితమైపోయింది అంటున్నారు. ఇంకా ఆ ప్రింట్ కూడా అన్నమాట చాలా स्ट्रांग గా పడిపోయింది. ऐसा अनुभव हुआ जैसे कि बहुत समय से बिछड़ा हुआ बच्चा अपने माँ बाप से मिल गया हो। इस अलौकिक मिलन से जन्म जन्मांतर की थकावट मिट गई तथा निश्चय में और भी दृढ़ता आ गई. అంటే ఎలా అనిపించిందంట దీది గారికి అని అంటే ఫస్ట్ టైం ఎవరైనా తన తల్లిదండ్రులతో కలిసారనుకోండి పిల్లలు ఎలా ఉంటుంది ఆ రకంగా. అంటే అలౌకిక కలయికతో జన్మాంతరాలు అలసటంతా తొలగిపోయింది. నిశ్చయం ఇంకా ఇంకా దృఢంగా అయిపోయింది. पिताजी की स्वीकृति। उस समय मुझे मधुबन में कुछ अधिक दिन रहने का मौका मिला। हर रोज मैं बाबा से मिलती थी। हंसी हंसी में बाबा मुझे कहते थे, बच्ची अभी तुम बड़ी हो गई हो, तुम्हें ईश्वरीय सेवा करनी चाहिए, तुम बहुत सेवा कर सकती हो. అంటే ఆ టైంలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే కొన్ని రోజులు ఎక్కువగా అన్నమాట మౌంట్ ఆబుల్ ఉండే అవసరం దొరికింది. అయితే రోజు బాబాని కలవడం జరుగుతూ ఉంటే బాబా నవ్వుతూ అన్నమాట, ఇప్పుడు నువ్వు అమ్మాయి నువ్వు చాలా పెద్దగా అయిపోయినావు, సో నువ్వు ఇప్పుడు ఈశ్వరీ సేవ చెయ్యాలి, నువ్వు చాలా సేవ చేయగలవు అని అనేవారంట. बाबा की स्नेह भरी पालना से मेरा मन मधुबन में लगने लगा. एक दिन मैंने कहा, बाबा मैं मधुबन में ही रहकर सेवा करूंगी, घर नहीं जाऊंगी. అంటే బాబాతో ఉంటూ ఎంత బాగా అనిపించేది దీదీకి. అంటే మధుబన్ పట్ల చాలా అన్నమాట ఆసక్తి బాగా పెరిగిపోయి ఏం చేశారంటే బాబాతో అన్నారనమాట, బాబా నేను ఇక్కడే ఉండి సేవ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళను అని చెప్పేసి. बाबा ने कहा, बच्चे यहाँ रहने के लिए तुम्हारे पिताजी श्री का स्वीकृति पत्र चाहिए. पिताजी का स्वीकृति पत्र चाहिए. तुरंत मैंने पिताजी को पत्र लिखा कि मैं अपने जीवन को ईश्वरीय सेवा में लगाना चाहती हूँ, मुझे यह जीवन बेहद पसंद है, స్వీకృతి పత్ర జల్దీ भेजिए. అయితే బాబా అన్నారన్నమాట, నువ్వు ఇక్కడ ఉండాలంటే ఫస్ట్ మీ తండ్రి యొక్క స్వీకృతి పత్రం కావాలి అని అన్నారంట. వెంటనే దీది వాళ్ళ నాన్నగారికి రాశారు, వాటే లెటర్ రాశారనమాట, నేను ఇక్కడే ఈశ్వరీ సేవలోనే నా జీవితము గడపాలనుకుంటున్నాను, మీరు నాకు స్వీకృతి పత్రం ఇవ్వండి అని. जिस दिन हमें वापस आना था उसी दिन पिताजी का स्वीकृति पत्र मिला. मैं दौड़ती हुई बाबा के पास गई और कहा, बाबा मुझे पिताजी ने स्वीकृति दे दी है, अब मैं यहाँ ही रहूंगी. అయితే ఏ రోజైతే వీళ్ళు వెళ్ళిపోయే రోజు వచ్చిందో అప్పుడే అన్నమాట వాళ్ళ తండ్రి నుంచి లెటర్ వచ్చిందనమాట, సరే ఉండు అని చెప్పేసి స్వీకృతి పత్రం వచ్చింది. అయితే వెంటనే పరిగెట్టుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి చెప్పారంట, బాబా నాకు మా నాన్నగారు పర్మిషన్ లెటర్ ఇచ్చారు, నేను ఇప్పుడు ఇక్కడే ఉండిపోతాను అని. बाबा ने मुस्कुराते हुए कहा, बच्ची अभी तुम छोटी हो, तुम्हें घर वापस नहीं जाना है, तो ब्रजेंद्र दादी के साथ सायं सेवा केंद्र पर सेवार्थ जाओ. అయితే బాబా చిరునవ్వుతో అన్నారనమాట, నువ్వు ఇంకా చిన్నదానివి, అయితే నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే బ్రజేంద్ర దాదితో పాటు సాయం సెంటర్ కి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పేసి చెప్పారంట. मैंने कहा, बाबा वहां तो लौकिक बहनें तथा भाई बार बार मिलते रहेंगे, मैं सेवा कैसे कर सकूंगी. फिर बाबा ने कहा, बच्ची पूना जाओ, जनक बच्ची के पास. मैं वहां गई और बहुत अच्छी धारणाएं सीखी. అయితే దీది అన్నారన్నమాట, అదే సెంటర్ కి కదా వాళ్ళ ఇద్దరు అక్కయ్యలు తర్వాత వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ వస్తారు కదా, మరి పదే వీళ్ళు వస్తుంటే నేనేం సేవ చేస్తాను, లౌకిక పరివారం వాళ్ళు వస్తేను అని అడిగితే బాబా అన్నారన్నమాట, సరే పూనా జానకి దాది దగ్గరికి వెళ్ళని చెప్పేసి పంపించారు. అంటే దాది దగ్గర చాలా నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు. 1968 में बाबा मुंबई आए. मैं पूना से बाबा को मिलने मुंबई गई. तब बाबा ने मुझे सायं सेवा केंद्र पर भेज दिया.
1968 లో, అంటే ఒక సంవత్సరం ముందు అవ్యక్తం అవ్వడానికన్నా ముందు సంవత్సరము బాబా బాంబే వెళ్ళారనమాట. అంటే బాబాను కలవడానికి దీది పూనా నుండి బాంబేకి వెళ్తే అప్పుడు బాబా తినని साइंस सेंटर की पंపించేశారు. उसके बाद बाबा मुझे पत्रों द्वारा प्रेरणा देते थे, बच्ची एक जगह नहीं बैठना है, दूसरे सेवा केंद्रों पर चक्कर लगाती रहो, बाबा को समाचार बताती रहो, तुम्हें तो चक्रवर्ती बनना है. सचमुच बाबा की यह प्रेरणा मेरे लिए वरदान ही था. ఇంకా ఆ తర్వాత అన్నమాట లెటర్ రైటింగ్ ద్వారా బాబాతో పాలన లభించేదన్నమాట. బాబా చెప్పారనమాట, నువ్వు ఒకే చోటు కూర్చోకూడదు, వేరే వేరే సేవా కేంద్రాలకు కూడా తిరుగుతూ ఉండు, ఇంకా బాబాకి సమాచారం చెప్తూ ఉండు, నువ్వు చక్రవర్తిగా కావాలి అని చెప్పారు. అంటే నిజంగా బాబాకి ప్రేరణ నాకు వరదానంగా అయిపోయింది అని చెప్తున్నారు. जब बाबा अव्यक्त हुए, बाबा के अव्यक्त होने पर मुझे पूर्ण निश्चय था कि बाबा का कार्य चलता आया है, चलता रहेगा. मैं मधुबन में समय प्रति समय सेवार्थ आती थी तो अव्यक्त बाप दादा से मुलाकात होती थी. एक बार बाप दादा ने मुझे वरदान दिया, सदा संतुष्ट मणि हो, संतुष्टता के गुण से सर्व को संतुष्ट करती रहती हो. जो स्वयं संतुष्ट रहता है उससे सभी संतुष्ट रहते हैं, इसलिए रजिस्टर बहुत अच्छा है. అయితే ఫస్ట్ టైం అన్నమాట, అంటే ఇంకా బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత వెళ్ళారనమాట. అవ్యక్తమైన తర్వాత కూడా చాలా అన్నమాట పూర్తి నిశ్చయం ఉంది ఏంటంటే బాబా యొక్క కార్యం నడుస్తూనే ఉంటుంది. అయితే ఒకసారి అంటే సేవకి ఎప్పటికప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట దీది మౌంట్ ఆబుకి. ఒకసారి అవ్యక్త బాబ్దాతని కలిసినప్పుడు బాబా వరదానం ఇచ్చారంట, నువ్వు సదా సంతుష్టమనివి, సంతుష్టరేఖ గుణంతో అందరినీ సంతుష్టపరుస్తూ ఉంటావు అని చెప్పేసి. ఎవరైతే స్వయం సంతుష్టంగా ఉంటారో వారితో అందరూ సంతుష్టంగా ఉంటారు, కాబట్టి నీ రిజిస్టరు చాలా బాగుంది అని చెప్పేసి. థక్నా నహి ఔర్ రుక్నా నహి, ఇంకా బాబా చెప్పారనమాట, అలసిపోదు ఆగిపోదు. बाबा कहते थे, बच्चे आप विजय रतन हो, विजय का तिलक आपके माथे पर मानो लगा ही हुआ है, बस आप इतना करना कि घबराना नहीं, थकना नहीं और रुकना नहीं, बल्कि जो मार्ग शिव बाबा अब दिखा रहे हैं उस पर चलते चलना. అయితే బాబా చెప్పారనమాట, పిల్లలు మీరు విజయ రత్నాలు, అయితే విజయం యొక్క తిలకము మీ తలపైన ఎప్పుడు కూడా నుదుటిపైన పెట్టబడే ఉంటుంది. కానీ మీరేం చేయాలి, గాబరా పడకూడదు, అలిసిపోకూడదు, అలాగే ఆగిపోకూడదు. ఈ మార్గంలో శివబాబా ఏదైతే మార్గం మీకు శివబాబా చూపిస్తున్నారో దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళండి. కభీ कहते थे, बच्चे ये परीक्षाएं अंतिम सलाम करने आई है, बस ईश्वर के प्रेम से इनको पार करो तो आपके कदम कदम में पद्मों की कमाई होगी. అప్పుడప్పుడు బాబా ఏం చెప్పేవారంట, ఈ పరీక్షలన్నీ కూడా మీకు లాస్ట్ లో వచ్చి సెల్యూట్ చేసి వెళ్ళిపోవడానికి వస్తున్నాయి, ఆఖరిలో వచ్చి ఇంకా వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ అర్ధకల్పం తర్వాత వరకు రావు కాబట్టి మీకు సెల్యూట్ చేయడానికి వస్తున్నాయి. కాబట్టి ఈశ్వరీయ ప్రేమలో వీటన్నిటిని దాటుకుంటూ ముందుకెళ్ళండి, మీ యొక్క అడుగు అడుగులో పద్మాల యొక్క సంపాదన ఉంటుంది అని చెప్పారు. इन युक्तियों को बताते हुए बाबा नित्य प्रति सबको खुशी का प्याला पिलाते थे. అయితే ఉపాయాలన్నింటినీ కూడా చెప్తూ బాబా నిత్యము అందరి పట్ల అందరికీ సంతోషం యొక్క పాదరసాన్ని తాగిపిస్తూ ఉండేవారు. మానవ మాత్ర के लिए वात्सल्य से भरपूर हृदय था बाबा का. पिताश्री जी का हृदय मानव मात्र के लिए वात्सल्य से लबालब भरा हुआ था. बड़ी से बड़ी गलतियों और कमजोरियों पर ध्यान ना देकर वे हृदय का समस्त प्यार आत्मा पर उड़ेल देते थे. అంటే బాబా యొక్క హృదయము మనుష్య మాత్ర యొక్క వాత్సల్యంతో, అంటే బాబా యొక్క హృదయంలో మనుషుల పట్ల ఎంత ప్రేమ ఎంత వాత్సల్యం ఉండేదంటే పూర్తిగా నింపబడి ఉండేది. అంటే పెద్ద పెద్ద పొరపాట్లని బలహీనతల పైన కూడా ధ్యానం పెట్టకుండా బాబా హృదయము ఎప్పుడు అన్నమాట అందరి ఆత్మల పట్ల సమస్త ప్రేమతో చాలా అంటే వాత్సల్యంతో నిండిపోయి ఉండేదట. లౌకిక प्रेम में भी स्वार्थ की गंध आती है, लेकिन मानव मात्र के अलौकिक पिता प्रजापिता ब्रह्मा का प्रेम पूर्णता నిస్వార్థత. అంటే లౌకిక తండ్రి యొక్క ప్రేమలో కూడా ఏదైనా స్వార్థం యొక్క దుర్గంధం రావచ్చు. అంటే ఇప్పుడు నేను వీళ్ళని చూస్తున్నాను తర్వాత వీళ్ళని చూడాలి అలా ఏదైనా రావచ్చేమో, కానీ అలౌకిక తండ్రి యొక్క
ప్రేమలో అన్నమాట. ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఎప్పుడు కూడా కనిపించేది కాదనమాట. प्रजापिता ब्रह्मा का प्रेम पूर्णतः निस्वार्थ था। जैसे लौकिक पिता अपने पुत्र को जेल से छुड़ाने के लिए बड़े से बड़े कष्ट सह लेता है, उसी तरह पिताश्री एक एक जीवात्मा को माया की कैद से छुड़ाने के लिए अपने आराम की ओर भी ध्यान न देकर निरंतर सेवारत थे। అంటే లౌకికంలో చూడండి, తండ్రి పిల్లలు ఏదైనా జైల్లో ఉంటే జైలు నుంచి విముక్తి చేయడానికి ఎంత కష్టపడతారో రాత్రి పగలు, అలాగే పితాశ్రీ బ్రహ్మ బాబా కూడా ఒక్కొక్క జీవాత్మని మాయ యొక్క జైలు నుంచి విముక్తి చేయించడానికి తన యొక్క నిద్రని అంటే విశ్రాంతిని కూడా లెక్క పెట్టకుండా ధ్యానం చేయకుండా నిరంతరము సేవలో ఉండేవారు. మానవ మాతృకి ఇట్నా పితృ స్నేహిత పితాశ్రీకే హృదయమే. అంటే మానవ మాతృల గురించి ఎంత పితృ స్నేహం ఉండేది పితాశ్రీ బ్రహ్మ బాబాకి హృదయంలో అని చెప్పేసి చెప్తున్నారు. अच्छा, ओम शांति।